హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ చూసిన తర్వాతనే వీడియో ఓపెన్ చేసి ఉంటారు. కానీ నాకు చెప్పే బాధ్యత ఉంది కాబట్టి ఇంకోసారి చెప్తాను, వినండి. నేను ఒక కారు కొన్నా, తెలిసిందే కదా మీకు. అదే టొయోటో ఇథియోస్. వాళ్ళు ఆల్రెడీ కింద ఫోటో కనపడుతుంది కదండి, అదే. ఇది వచ్చి మన మదనపల్లి టు కర్ణాటక చెక్ పోస్ట్ అనమాట. ఇక్కడ ఫుల్గా చెకింగ్ ఉంటుంది. ఏంది, మందుబాబుల కోసం. ఇట్లా పోయేటప్పుడు పెద్దగా పట్టించుకోరు, కానీ వచ్చేటప్పుడు మాత్రము ముందు ఏమన్నా తెస్తాడారా కర్ణాటక స్టేట్ నుంచి ఆంధ్రాకి అనేది ఫుల్గా చెకింగ్ చేస్తారనమాట. ఈ మధ్య కాలంలోనే రీసెంట్గా 2 రోజుల ముందు ఏం జరిగిందంటే, ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది అక్కడ. ఇక్కడ చెక్ పోస్ట్ దాటిన తర్వాత బార్లపల్లి ఉందిలే, అక్కడ మంచి యాక్సిడెంట్ జరిగింది. ఒకటే బండిలో 9 మంది స్కార్పియోలో స్పాట్ డైడ్. అంటే 9 మంది స్కార్పియోలో లేరు, నడుచుకోబోతున్నారు ఇద్దరు. వాళ్ళు కొట్టిన తర్వాత నిలబెట్టిన లారీ కొట్టేసినారు అనమాట. అందుకని ఇప్పుడు ఫుల్ స్ట్రిక్ట్గా ఉందన్నమాట బార్డర్లో చెకింగ్. మందుబాబుల కోసం మందు ఎత్తకపోతున్నారా ఏమి కర్ణాటక నుంచి ఆంధ్రాకు అని అలాగా ఫుల్గా ఉంది. ఇంకా ఇంతకుముందు ఆల్రెడీ ఫ్రీజ్ అయింది చూశారు కదా, అది కర్ణాటక బార్డర్ అనమాట. ఈ బార్డర్ ఇదంతా ఇప్పుడు మనం వెళ్తానేది కర్ణాటక. ఆడ ప్యాచెస్ ఉన్నాయి, రోడ్ల వరకు జరుగుతున్నాయి. ఆ రోడ్లలో వర్క్ జరిగేటప్పుడు మనం వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది, దడ అని కార్లలో. ఎందుకంటే స్పీడ్గా వెళ్ళలేం కదా. ఇది కర్ణాటకలో రైట్ సైడ్ ఉందన్నమాట, మంచి మద్యం దుకాణం. అంటే ఇక్కడ కర్ణాటకకు ఆంధ్రాకు ముందు తెలిసిందే కదా, మీకు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. కర్ణాటక ముందు ఆంధ్ర ముందు. కర్ణాటకలో అంతా బ్రాండ్లు ఉన్నాయి, ఆంధ్రాలో మంచి బూమ్ బ్రాండ్లు ఉన్నాయి అన్నమాట. కాబట్టి మా పక్క వాళ్ళంతా 99% వరకు కర్ణాటకకి వెళ్ళిపోయి ఆడే తాగేసి ఆడే తినేసి, లేకంటే పార్సల్ కూడా అదే బాటిళ్ళు కూడా అరకచ్చుకుంటారు. అట్లా జరుగుతుందని ఇప్పుడు ఫుల్గా చెకింగ్ పెట్టారు అక్కడ. సరేలే, ఈ మందు బాబుల పంచాయతీ వద్దులే కానీ మన బాబుల పంచాయతీ చెప్పుకుందాం, సరేనా? ఇంకా నెక్స్ట్ మనం వెళ్ళేది రోడ్డు వచ్చి రాయలపాడు దగ్గర అనమాట. ఇది కూడా కర్ణాటకలోనే. ఇది తర్వాత వచ్చి మనం ఇప్పుడు తాడికల్ క్రాస్లో ఉండి ఒక పెట్రోల్ బంక్ వెళ్ళామన్నమాట. ఎందుకు, బండికి డీజిల్ పట్టుకోవాలి కదా. డీజిల్ లేనిది మన బండ్లు నడవవు. మెయిన్ ఇంపార్టెంట్ డీజిల్ కావాలా. సరేలే, డీజిల్ కావాలని అందరికీ తెలుసులే. కానీ తర్వాత వచ్చింది ఇప్పుడు మన ఆంధ్రాకును కర్ణాటకకు ఉండే ఇంకో స్పెషల్ ఏం తెలుసా? ఈ పెట్రోల్ బంక్ ఒక స్పెషల్, కానీ మన ఆంధ్రాకు కర్ణాటకకు ఇంకోటి ఉందన్నమాట, డిస్కౌంట్. ఏం డిస్కౌంట్ అనుకుంటున్నారా? డీజిల్ పెట్రోలు అన్నీ రేటు తక్కువ ఇక్కడ కర్ణాటకలో. ఈ పెట్రోల్ బంకులు ఏం తెలుసా? బండి వెళ్ళి నిలబెట్టిన తర్వాత చూడండి, డీజిల్ రేట్ వచ్చి 87 రూపాయల 99 పైసలు ఉంది. మన ఆంధ్రాలో వచ్చి 100 రూపాయలు ఉంది కరెక్ట్గా. అంటే 1 లీటర్ మీద 12 రూపాయలు తేడా. అది మేలు కదా, కర్ణాటకలో పట్టుకోవడం మేలు కదా. దానికి దీనికి 12 రూపాయలు ఉంది డిఫరెన్స్. సరేలేండి, ఏడన్నా పట్టుకుందరులే. కానీ తర్వాత నేను చెప్పాను కదా, ఈ పెట్రోల్ బంక్లో స్పెషల్ ఉందని. అద్దం బాగా క్లీన్ చేసి నీళ్ళు కొట్టి ముందర బ్యాక్ రైడ్ దేందాపా, నాకైతే నోరు తిరగదేమనుకోద్దండి, చక్రాల బండి. ఆ బండి వచ్చి బండికి ముందర అడబెడతారనమాట. వాళ్ళు డీజిల్ పట్టుకున్న తర్వాత అద్దం క్లీన్ చేసిన తర్వాత వాళ్ళకి డీజిల్ డబ్బులు ఇచ్చేసేయాలి కదా. డబ్బులు ఇచ్చేసినామనుకో వాళ్ళు ఆటోమేటిక్గా తీసేస్తారు. అది తీసేసి మనం ఇంటికి పోవచ్చు అనమాట. ఒకవేళ డీజిల్ పట్టుకొని వెళ్ళిపోతారనే ఉద్దేశంతోనైనా పెట్టిండొచ్చు, లేదంటేనా ఇంకో ఉద్దేశం ఏమైనా మంచిగా ఉద్దేశంతోనే పెట్టిండొచ్చు, మనకైతే తెలియదు. కాబట్టి మనం చెడ్డ ఉద్దేశాన్ని తీసుకుంటాం. నేను ఆల్రెడీ దీంట్లో ఉంది కదా సింగిల్ స్టాప్ రైడ్ అని, ఇదే అనమాట ఆ సింగిల్ స్టాప్. ఎందుకు సింగిల్ స్టాప్ అని చెప్తున్నానంటే, పొద్దున్నే నేను 7:30-8కే బయలుదేరినా. బయలుదేరిన తర్వాత ఇంక టిఫిన్ తినాలి కదా. టిఫిన్ తినకపోతే కష్టంగానే ఉద్దేశంతో అక్కడ నిలబెట్టా. బెంగళూరు రోడ్డు మొత్తానికిను సుల్తాన్ హోటల్ అని ఒకటి ఉంది చింతామణి దగ్గర, ఆడ బాగుంటుంది. ఓకే, ఇది వచ్చి టోల్గేట్. మనమేం డబ్బులు కట్టాల్సిన పనిలే, వాళ్ళే లాక్కునేస్తారు. మన కారు అద్దం మీద స్క్రాచ్ కార్డు ఉంటుంది, ఫాస్ట్ ట్యాగ్ అంటారు దాన్ని ఇక్కడ. ఆ కార్డు పెట్టేసి గీకేయడమే. వాళ్ళకి కావాల్సిన అంతేలే, ఎక్కువ గీకరు. వాళ్ళకి ఎంతైతే లిమిట్ ఉంటుందో ఆడ టోలు అంతే లాక్కుంటారు, ఎంతగా ఏం లాక్కోరు. సరే, మనకు హెచ్ క్రాస్కి ఇంకా 2 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉందన్నమాట ఇటు నుంచి. ఇదే బోర్డు, ఏ రూట్కి బెంగళూరుకి వెళ్ళాలా, కోలార్కి వెళ్ళాలా, హెచ్ క్రాస్కి వెళ్ళాలా, దేవనెల్లికి వెళ్ళినా బోర్డులు ఆడ ఉంటాయి. అలాగా చూసుకోవచ్చు. అంటే నేను కొంచెం స్పీడ్గా పోతాను, బోర్డులు కనపడవు మీకు, తుస్సుని గాలి ఎగిరిపోయింటాయి. ఓకేనా? ఇప్పుడు వచ్చి ఈ హెచ్ క్రాస్లో మనం రైట్కి వెళ్ళాలన్నమాట. మనం ఎక్కడికి వెళ్తున్నాము మీకు ఇంతవరకు చెప్పలేదు అనుకుంటా. నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం, బెంగళూరు ఎయిర్పోర్ట్. అంగళ్ళు టు మన బెంగళూరు ఎయిర్పోర్ట్. బెంగళూరు ఎయిర్పోర్టు, ఈ రోడ్లు ఎలా ఉంటాయి, కర్ణాటక రోడ్లు, డీజిల్ ఏం రేట్లు ఉంటాయని ఈ వీడియో మొత్తం చూపించామనే ఉద్దేశంతో ఈ వీడియో తీయడం జరిగింది.
అంతకుమించి వేరే ఉద్దేశం ఏం లేదు. తప్పుగా అయితే ఏం లేదు, ఉండేది ఉన్నట్లు చూపిద్దామని అనుకుంటున్నా. నేనేమి కొత్తగా అప్పటికప్పుడు రోడ్లు వేసి అయితే చూపించలేను కదా. అందరూ మోటో బ్లాగింగ్ అంటే బైక్లో చేస్తారు, మనం కొత్తగా కార్లో పెట్టినాం. మనమనే కాదు, ఇంతకుముందు ఆల్రెడీ ఉంటారులే మనకు మించిన వాళ్ళు. కానీ నేనైతే కారుకే గ్లాస్కే అద్దం ఇది కెమెరా తగిలిచ్చేసా. ఇదే హెచ్ క్రాస్, ఇక్కడ నుంచి దేవనహల్లి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నామని చెప్పాను కదా. ఈ రూట్లో వెళ్తేనే దేవనహల్లి ఎయిర్పోర్ట్ వస్తుంది. అది పక్కన పెడితే మీరు వీడియో చూసినప్పటి నుంచి ఏదో లైన్ కనపడుతుంది ఏది అని అనుకుంటున్నారా? ఏదో లేండి, ఏదో అదని చెప్తానులా. ఏదో సహకారంతో ఒకతే బండి అయితే కొనుక్కున్నాం, కానీ ఆ గ్లాస్ వచ్చి క్రాక్ ఉందన్నమాట. ఏదో టైర్లో రాయో ఏదో పడి అద్దం చీలిపింది. అద్దాన్ని మార్చుకోవాలి. అద్దం మార్చేద్దాం అనుకునేదానికి ఇప్పుడు ఎందుకులే, బడ్జెట్ నీళ్ళలో ఉన్నాయి, తర్వాత మార్చుకుందాంలేని మన సబ్స్క్రైబర్లు అంతా తలాగు చేయేస్తే అద్దము ఇంకా బండి పని అంతా చేసుకుందాంలే అనుకుంటాడ. తలాగు చేయేస్తే అంటే మీరు ఏమన్నా డబ్బులు అడుగుతున్నారు మిమ్మల్ని అనుకున్నారా? నేను ఆడ మిమ్మల్ని డబ్బులు అడగలేదు. మన వీడియోని మాత్రం పూర్తిగా చూడండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఎందుకంటే అది ఉపయోగపడుతుంది నాకు. కాబట్టి మీరు దయదలిస్తే అద్దాలు అట్లాంటివి నేనే మార్చుకోవచ్చు అనమాట. మీరు వీడియో చూడడం వల్ల, షేర్ చేయడం వల్ల. నెక్స్ట్ టైం వీడియో తీసే టయానికి ఈ క్రాక్ లేకుండా చూసుకుంటా ట్రై చేస్తా, ఓకేనా? ఎందుకంటే మనకు సబ్స్క్రైబర్స్కు వీడియో అనేది క్లారిటీగా కనపడాలి కదా, దానికోసమైనా ట్రై చేస్తా, ఓకే? తర్వాత ఇలాగే వెళ్తే ఎక్కడికెళ్తున్నామబ్బా, ఎక్కడికెళ్తున్నాము గుర్తు చేయండి, అప్పుడప్పుడు కామెంట్ చేయండి దేవనహల్లి ఎయిర్పోర్ట్కు. ఎందుకంటే నేను మాట్లాడుతూ రోడ్డు మర్చిపోతాను అప్పుడప్పుడు, నాకు అది మంచి అలవాటు ఉంది. కాబట్టి రోడ్డు మర్చిపోకుండా అప్పుడప్పుడు మీరు కామెంట్లు చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఇబ్బంది ఏమనుకో, నేనేమి మొహమాట పడను. మీరు షేర్ చేసినంత మాత్రాన, లైక్ కొట్టినంత మాత్రాన నేను వద్దనేదే లే. మీరు ఎంతన్నా షేర్ చేయండి, ఎంతన్నా లైకులు కొట్టండి. ఇది ఏడనుకుంటున్నారా? దేవనహల్లి ఎయిర్పోర్ట్ దగ్గర అదే ఊరు, దేవనహల్లినే అనుకుంటా ఈ ఊరైతే. నాకు తెలిసింది అదే ఊరు అనుకున్నా, కానీ ఈ ఊరి పేరు వేరేది ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఎందుకంటే నేను కూడా కొత్త కదా, మనకు పెద్ద ఐడియా లేదు. మనం ఏదో పోతాన్నామంటే పోతాన్నాం, రోడ్డు పట్టుకొని పోవడమే. ఇంకా ఊర్లో నుంచి మనము లెఫ్ట్ కట్ అయినాం అనుకో, హైవే హైదరాబాద్ టు బెంగళూరు హైవే, నేషనల్ హైవే అనమాట. అది పెద్ద హైవే. అది దాంట్లో పెద్ద టోల్గేట్లు కూడా ఉంటాయి. ఎందుకు? డబ్బులు కట్టేకి. రోడ్లు అలాగే ఉంటాయి, టోల్లో అలాగే ఉంటాయి. మనం ఏం చేద్దాం, రోడ్లు వాళ్ళు వేసిన దానికి మన గవర్నమెంట్ భరించలేక బండ్లోనే కట్టాలన్నమాట టోల్గేట్లు. అదిగో ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేసాం చూడండి. విమానం బిస్ అని దిగుతాండి కిందికి. విమానాలు ఎక్కి ఎన్ని రోజులైందో, ఎక్కి దిగేసినా కదా, మళ్ళీ ఎక్కుతాలే ఏదో ఒక రోజు. ఇది ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయ్యేదన్నమాట. ఇది ఈడ కూడా టోల్గేట్ ఏం కాదు, ఇది ఒక చెక్ పోస్ట్ ఎంటర్. మనం వెళ్ళే బండి టైమింగ్ అనేది నోట్ చేసుకుంటారు వాళ్ళు. ఆల్రెడీ వాళ్ళు పెన్ను పేపర్తో రాసుకుంటారో లేకపోతే కంప్యూటర్లో నోట్ చేసుకుంటారో మనకు అనవసరం, కానీ మీకైతే చెప్తాను టైమింగ్ అయితే నోట్ చేసుకుంటారు అని. ఇది ఎయిర్పోర్ట్లోకి అనమాట. ఫ్రీ రైట్ మనం ఎంటర్ అయినామంటేనా ఫ్రీ లెఫ్ట్ కొట్టామంటేనే ఎయిర్పోర్ట్లోకి వెళ్తాము. మన బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఆ రోడ్లు చూడండి, ఒక ఎయిర్పోర్ట్ కోసమే ఆ రోడ్లు ఎట్లేసారా ఏమనేది చూడండి. సిటీలోకి కూడా లేవు అంత రోడ్లు, ఎయిర్పోర్ట్కు ఉన్నంత. ఏంది 4 లైన్సా 6 లైన్సా అర్థం కాదు. అంత రోడ్డు, కొన్ని వేల ఎకరాల విస్తీర్ణం ఆక్రమించేసి రోడ్లు, పార్కింగ్. ఎయిర్పోర్ట్ మాత్రము చాలా క్లాసుగా ఉంది బెంగళూరు ఎయిర్పోర్ట్. ఇప్పుడు ఎంత బాగుందంటే అంత బాగుంది బెంగళూరు ఎయిర్పోర్ట్. అప్పుడప్పుడు పైన కెమెరాలు కూడా ఉన్నాయి, మన స్పీడ్ కెమెరాలు. మనం ఎంత స్పీడ్ పోతున్నాం అనేది అది ఆల్రెడీ క్యాల్కులేషన్ చేస్తుంది అనమాట. ఎక్కువ స్పీడ్ ఉండిందనుకో ఏమి లే, నెంబర్ మీద వేసేయడమే. ఏంది ఫైన్, నెంబర్ మీద వేసేయడమే ఫైన్ అనమాట. ఇండియాలో ఫైన్ అంటారు, ఈ అరబ్ కంట్రీలో కువైట్లో ఆడైతే మొకాలఫ్ అంటారులే. ఫైన్ ఏమంటారంటే మొకాలఫ్ అంటారు, ఇక్కడ ఫైన్ అంటారు. అంతా ఇంకేం లేదు. మొత్తం ఫ్లేవర్లు ఇంకా రోడ్డు రెడీ అవుతుంది, ఫ్లేవర్స్ వేస్తున్నారు పైన. ఈ బండ్లు ఆ ఫ్లేవర్ యాడ్కి వెళ్తుందో, సిటీలోకి వెళ్తుందో, లేకుంటే ఎయిర్పోర్ట్లోకి డైరెక్ట్గా రన్వే కాడికి పెట్టినారు రోడ్డు అయితే తెలియదు, కానీ ఫ్లేవర్ అయితే కడుతున్నారు. ఇది ఎయిర్పోర్ట్ కాదబ్బా, ఒక సిటీలో కూడా లేవు ఇంత రోడ్లు. మనం టెర్మినల్ 1కి వెళ్ళాలా 2కి వెళ్ళాలా అనేది బోర్డులు పట్టుకొని పోవచ్చు, ఈజీగా వెళ్ళేకైతే. కానీ ఇంకోటి ఏమంటే పార్కింగ్కు మాత్రమే కొంచెం ఇబ్బంది పడాల బెంగళూరు ఎయిర్పోర్ట్లో. పార్కింగ్ అవుతానా, ఇది అరైవల్ డిపార్చర్లు అవుతానా ఉంటాయి, దూరంగా ఉంటాయి. బండి ఆడో పెట్టాలా, ఆడో రావాలా, అంతే. అదొకటి కొంచెం ఇబ్బందిగా ఉంది, పార్కింగ్ మాత్రం దూరంగా ఉండి. మిగతాటివంతా బాగున్నాయి రోడ్ల పరంగా. కానీ వ్యూ అయితే చాలా బాగుంది బెంగళూరు ఎయిర్పోర్ట్ మాత్రము.
చాలా క్లాస్గా ఉంది. నేను వెళ్ళా కదా, నేను ఆల్రెడీ కోయేట్లో కూడా చూసా, కానీ కోయేట్లో ఎయిర్పోర్ట్ అంతా ఇరుకు ఆడాడే ఉంది, అంత లేదు. కానీ మన బెంగళూరు ఎయిర్పోర్ట్ మాత్రం చాలా బాగుంది బా, సూపర్గా ఉంది. ఎయిర్పోర్ట్ మాత్రం చాలా బాగుంది. చెన్నైలో కూడా అంత లేదు. చెన్నైలో కూడా ఊర్లో ఉంది, అది ఇరుకు చూసేదానికి అంతగా బాగలేదు. బెంగళూరు ఎయిర్పోర్ట్ అయితే బాగుంది. ఈడ కూడా మన సిఐఎస్ఎఫ్ జవాన్లు వచ్చి ఈడ చెక్ చేస్తారనమాట, బండ్లకు నెంబర్ నోట్ చేసుకుంటారు. ఈడేం డబ్బులు కట్టే పని అయితే లేదు, కానీ నెంబర్ నోట్ చేసుకుంటారు. ఎందుకు నోట్ చేసుకుంటారంటే యాటికి వెళ్తున్నారు, ఎంతసేపు ఉంటారు అనేది ఏమో టైమింగ్ కోసమేమో, కానీ అయితే చెక్ నెంబర్ నోట్ చేసుకుంటారు. తర్వాత వచ్చి ఇంకోటి ఉంది దీంట్లో, టెర్మినల్ 1కి వెళ్ళాలంటే పార్కింగ్ వచ్చి P3 P4 వచ్చి టెర్మినల్ 1కు, P2 P1 వచ్చి టెర్మినల్ 2కు అనమాట పార్కింగ్. అది కార్ పార్కింగ్, ఫ్రీ పార్కింగ్ ఏమేం కాదు. ఏడా గంటకు 100 రూపాయలు, కానీ ఊరికే ఏడా కాదు పార్కింగ్ కూడా. గంటకు 100 రూపాయలు కడితేనే కారు పెట్టుకోవాలా, లేకపోతే మీ కారు మీరు జేబులో పెట్టుకొని పోండి లోపలికి, వాళ్ళకేం అభ్యంతరం ఏమిలే. చూడండి, ఇదంతా కొత్తగా రెడీ చేశారు. ఇది 2-3 సంవత్సరాల ముందు కూడా లేదనమాట ఇంత రోడ్డు ఇట్లా ఎయిర్పోర్ట్లకి. ఇప్పుడు మాత్రం చాలా బాగుంది ఎయిర్పోర్టు, నాకైతే నచ్చింది. మీకు ఎలా ఉందో ఏమనేది ఈ రోడ్లు చూస్తుంటేనే చెప్పచ్చులే ఎలా ఉంది ఏమనేది. చూడండి, ఏ రోడ్డు ఏడెళ్తుంది ఏమనేది మొత్తం అంతా యారో మార్క్స్ బోర్డుని పట్టుకొని పోవాల్సిందే. మనం కూడా తప్పినాం పార్కింగ్, ఎట్లా పోవాలో ఏమో తెలీదు. తర్వాత వచ్చి ఆ నిలబడుకున్నాడు, ఆయన అడిగినాం టెర్మినల్ 1కు పార్కింగ్ ఎక్కడా అని. ఆయనైతే ఇద్దరు జావ్ అన్నాడు, అంటే అట్లా పో అన్నాడు. సరేలేప్ప పోతాంలేప్ప అనుకొని వచ్చేసినాం. ఆయన ఏందో P3 P4 వచ్చి టెర్మినల్ 1 పార్కింగ్ అన్నాడు. సరేలే దాన్ని రౌండ్ వేసుకొని తిరుక్కుంటా పార్కింగ్ కోసం అయితే వెళ్ళడం జరిగింది. ఇదంతా ఇక్కడ హోటల్స్ కూడా మంచి అవైలబుల్గా ఉన్నాయి. తాజ్ హోటల్స్ ఎక్కువ ఉన్నాయి ఈ బెంగళూరు ఎయిర్పోర్ట్లో. ఎందుకంటే మంచి మంచి విఐపీలు వాళ్ళు వీళ్ళు వస్తారు కదా, ఆడే ఉండడము, ఆడే తినడము, ఆడే తిరగడము, అన్నీ తిరిగేది తినేది అన్నీ ఆడే ఉంటాయి అన్నమాట. ఎయిర్పోర్ట్కి దగ్గరగా అని ఇక్కడ ఫుల్గా ఉంటాయి హోటల్స్ కూడా. రెంట్ ఎంత అనుకుంటారా, అంత చీప్. రూమ్కి వచ్చి 3500 మాత్రమే, ఎక్కువ ఏం లేదు. ఆడ 24 hours 3500 రూపీస్ ఓన్లీ ఫర్ రూమ్, అంతే. మీరేనా ఎక్కువ అని మీరేనా ఫీల్ అయిపోయారా అన్న, ఏం కావద్దండి. చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతాయి హోటల్స్ ఎయిర్పోర్ట్లో. ఇంకా ఫుడ్ అంటారా, ఫుడ్ మాత్రం నన్ను అడగద్దండి, ఎందుకంటే అది కూడా చాలా చీపే. ఇంతంతా తిరిగి 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 ఇప్పుడైతే మనకు పార్కింగ్ కనపడతా ఉంది ముందర ఆడో. నేను చెప్పాను కదా హోటల్స్ ఉన్నాయని, రైట్ సైడ్లో ఉండేటివన్నీ బిల్డింగ్స్ అంతా హోటలే, తాజ్ హోటల్ అనమాట. ఇది ఒక తాజ్ హోటలే కాదు, ఇంకో హోటల్ కూడా ఉన్నది, నాకైతే పేరు కనపడలా. తాజ్ ఒకటే కనపడింది, ఆ తాజ్ ఒకటే మీకు చెప్పినా నేను. ఇప్పుడు మనము పార్కింగ్లోకి వెళ్తాన్నాం అనమాట. ఏది P3 పార్కింగ్లోకి పెట్టి బండి పార్కింగ్లో పెట్టిన తర్వాత మళ్ళీ ఎయిర్పోర్ట్లోకి నడుచుకోం మళ్ళా ఒక 300 మీటర్లు 400 మీటర్లు ఉంటుంది అటు నుంచి, పార్కింగ్లో నుంచి. లేదనుకో ఏం చేయలేం. చెప్పాను కదా ఇంతకుముందే, మీ కారు మీరు చిన్నది చేసుకొని జేబులో పెట్టుకోండి, బొమ్మ కారు లాగా పోండి, వాళ్ళు ఏం అడగరు. లేదనుకో డబ్బులు కట్టాల్సిందే కార్ పార్కింగ్. ఆమె ఏందో బటన్ ప్రెస్ చేయి ఇది లేస్తుంది అనేది. ఇట్లా బటన్లు ప్రెస్ చేసేది 7 ఏళ్ళుగా చేసినాం. బటన్లు ప్రెస్ చేసేది, పార్కింగ్లోకి పోయేది అన్నీ తెలుసు మాకు. అని ఆమెకు తెలియదు కదా పాపము. ఆమె చెప్తాంది నాకు, ఆడ స్విచ్ అది మూవ్ అని, అంటే తెలుగులో చెప్పలా, కన్నడలో చెప్పింది. ఎందుకు గ్యాప్ ఇచ్చా అనుకుంటున్నారా, గ్యాప్ ఇచ్చా, అప్పుడప్పుడు వస్తా అంటే గ్యాపులు పట్టించుకోవద్దండి. ఇదే అనమాట P3 పార్కింగ్. ఈ పార్కింగ్లో ఎట్లా బండ్లు కావాలన్నా పెట్టుకోవచ్చు. ఎంత క్లాస్, అంత BMW రేంజ్ రోవర్లు కూడా ఉన్నాయి. ట్యాక్సీలు తోలేస్తున్నారు ఆడ ఎయిర్పోర్ట్లో. రేంజ్ రోవర్లు ఏడ, BMW యాల్స్, రోల్స్ రాయల్స్ ఏడ, అన్ని బండ్లు ట్యాక్సీలు తోలుతున్నారంటే ఇంకేం చెప్పాలా. ఇంకా వాళ్ళకి ఎంత పే చేస్తున్నారు ఏమో ఐ డోంట్ నో, నాకైతే తెలీదు, వాళ్ళకే తెలుస్తుంది. మనమైతే బండి ఆడ పెట్టేసినాము సేఫ్గా. ఈడ నీడ గీడ ఎక్స్పెక్ట్ చేయొద్దండి, ఆడ ఎండకు పెట్టాల్సిందే బండ్లో పొగులైతే. నైట్ టైం అయితే అట్లా చల్లగానే ఉంటుంది కాబట్టి నైట్ అవసరంలే, ఓకేనా. ఇప్పుడు మనం బండి పెట్టేసి ఆడ వెళ్తున్నాయి కదా, బండ్లో వచ్చే దావులో నడుచుకొని పోవాలా. ఎదురుగా కనపడేదంతా ఎయిర్పోర్ట్, అదంతా చూడండి, ఇదంతా ఎయిర్పోర్టే. ఎయిర్పోర్ట్ కాదు, ఎంత పార్కింగ్. ఇంతకుముందు వెళ్ళినప్పుడు నాకు తెలీదు. ఇదే హోటల్స్, తాజ్ హోటల్, ఇవన్నీ హోటల్సే. చెప్పాను కదా, ఓన్లీ ఫర్ రూమ్స్ 3500 రూపీస్ ఫర్ 24 hours, అంతే. ఇదంతా నడుచుకొని మళ్ళీ వీటి నుంచి మనము ఎయిర్పోర్ట్లోకి నడుచుకొని వెళ్ళాలన్నమాట. ఇది టెర్మినల్, అంటే
విమానాలు ఏడబోతున్నాయి ఏడొస్తున్నాయి సిగ్నల్స్ ఇస్తారు కదా, దాన్ని టెర్మినల్ అంటారనమాట. దాంట్లో పైన కూర్చొని వర్క్ చేస్తూ అంటారు. తెలుసా మీకు? నాకైతే తెలుసు, మీకు తెలియదేమో అని చెప్తాను అంతే, అంతకుమించి ఏమిలే. నాకు కూడా తెలుసులేరా అంటావా? తెలిస్తే కూడా తెలిసినలే, ఇబ్బంది ఏమిలే. మీరు తెలిసింది మీరు కామెంట్ చేయండి, నాకు తెలిసినవి నేను చెప్తా అంట వీడియో. ఇదంతా రోడ్లో, ఇదంతా కొత్తగా ఏర్పడింది. 3 సంవత్సరాలు 4 సంవత్సరాల ముందు నుంచి రోడ్లు ఉండే, అంతకుముందు రోడ్డు లేదు ఇది ఈ ఎయిర్పోర్ట్కు. ఇదంతా రోడ్డు కొత్తగా ఏర్పరిచి అది ఆ పక్క రైట్ సైడ్లో కనపడేదంతా వాకింగ్ బ్రిడ్జ్ అనమాట. ఆ ఎయిర్పోర్ట్లో నుంచి నడుచుకొని పార్కింగ్లోకి పోవాలంటే లోపల పోవాల. రోడ్డు మీద పడిపోతే మళ్ళీ కార్లు స్పీడ్గా ఉంటాయి కదా అన్న తగిలిస్తారని. ఇది బాగుంది కదా లొకేషన్. ఇది ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేసాము. ఇదే ఎయిర్పోర్ట్. స్ట్రైట్కి వెళ్తే డిపార్చర్, రైట్కి వెళ్తే అరైవల్. డిపార్చర్ అంటే ఏంది, అరైవల్ అంటే ఏంది అనుకుని డౌట్ కూడా రావచ్చు మీకు. డిపార్చర్ అంటే మనం విమానం ఎక్కేదానికి పోయేదాన్ని డిపార్చర్ అంటారనమాట. మనము దిగి బయటకు వచ్చేదాన్ని అరైవల్ అంటారు అంతే. ఆడ ఆల్రెడీ బొమ్మలు ఉంటాయి. డిపార్చర్ అంటే ఇట్లా విమానం పైకి లేచి ఉంటుంది, అరైవల్ అంటే ఇట్లా కిందికి ఉంటుంది దిగేది అని. ఇవంతా ఏపీఎస్ఆర్టీసీ బస్సులు. వీటి నుంచి సిటీలోకి పోవాలనుకుంటే వెళ్ళచ్చు. బస్సులకైతే మాత్రం చాలా బాగున్నాయి బా, అన్ని కొత్త బస్సులు ఉన్నాయి. బస్ టికెట్ ఎంత అని మాత్రం అడగద్దండి, నాకు తెలీదు. కానీ అడిగినా మీకోసం వెళ్ళి అడిగినా టికెట్ ఎంత అని. ఎంత 650 రూపాయలు మాత్రమే ఎయిర్పోర్ట్లో నుంచి సిటీలోకి బస్సు అంతే. ఇంకా ఈడ ఫ్లైట్లు ఏ టయానికి ఏం ఫ్లైట్లు వస్తుంది ఏమనేది అది బోర్డు ఆల్రెడీ ప్రతి ఎయిర్పోర్ట్లో ఉంటుందిలే. మనము ఒకవేళ వెళ్ళే విమానం వచ్చి ల్యాండ్ అయిందా లేదా, లేకపోతే మన వాళ్ళు ఎవరైనా వస్తామంటే దిగినారా లేదా, టైంకి దిగిందా లేదా అని తెలుసుకోవచ్చు ఆ బోర్డులో చూసి. సరేనా? ఇదంతా ఎయిర్పోర్టే. స్టాండ్లు పెద్ద పెద్ద ఉన్నాయి. నేను చెప్పాను కదా ఇంతకుముందు డిపార్చర్లో అరైవల్ అని. ఆ బోర్డు ఉంది కదా లెఫ్ట్ సైడ్లో, అది డిపార్చర్. వీళ్ళంతా లోపలికి ఎక్కి ఫ్లైట్ ఎక్కేదానికి వెళ్ళేవాళ్ళు అనమాట. ఆ పక్క బ్యాగులు దుబ్బుకొని వస్తున్నారే అది అరైవల్. అదంతా దిగింటారు, లోపల నుంచి అన్ని సర్దు పెట్టుకొని బయటకు వస్తారనమాట అంతే. అరైవల్కు డిపార్చర్లకు అంతే తేడా. కానీ కొందరికి తెలియదు కాబట్టి చెప్తున్నా, మీరేమనుకోవద్దండి పెద్దగా. నేను చెప్పాను కదా, ఇంకా మనమైతే ఎయిర్పోర్ట్లో పని అయిపోయింది. మీకు ఎయిర్పోర్ట్ చూపించాలనేది చూపించేసా. ఇదంతా నడుచుకొని వెళ్ళే ప్లేస్ అనమాట. పార్కింగ్లోకి ఇవన్నీ మిషన్లు ఆల్రెడీ బయలుదేరడం జరిగింది. రిటర్న్ బయలుదేరినా మళ్ళీ ఎయిర్పోర్ట్లో నుంచి. రిటర్న్ వచ్చేటప్పుడు సిగ్నల్స్ ఉన్నాయి, ఆడాడ సిగ్నల్లు ఉన్నాయి. ఈ ఎయిర్పోర్ట్లో నుంచి బయట వచ్చేటప్పుడు కూడా ట్రాఫిక్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒకటేసారి ఫ్లైట్లో వచ్చి దిగంతా బయట వచ్చింటారు కదా, వాళ్ళ బండ్లు వీళ్ళ బండ్లు అన్నీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ట్రాఫిక్ అనేది ఉంటుంది. సహజమే ట్రాఫిక్. ఎయిర్పోర్ట్లో సిటీల్లో ట్రాఫిక్ లేనిది ఆడ ఉండదు చెప్పండి? ట్రాఫిక్ లేకుండా ఉండదు కదా. తర్వాత ఇలాగే వెళ్ళిన తర్వాత మనం మళ్ళీ హైదరాబాద్ హైవేకి దిగాల. హైదరాబాద్ హైవేకి దిగి తర్వాత మళ్ళీ దేవనెల్లు రైట్ తీసుకొని మళ్ళీ మన ఊరికి మానపల్లికి వచ్చి మానపల్లి నుంచి అంగాలకు రావాలి. ఉండేదే అది. కానీ మీరు ఎలాగా పోయేటప్పుడు అంతా వీడియో చూశారు కదా, ఏ ఊరు ఇది, మన కర్ణాటక రోడ్స్ ఎలా ఉన్నాయి, మనం యాటి నుంచి వెళ్ళాము యాటి నుంచి వచ్చామనేది. కాబట్టి అంతవరకు మీకైతే చూపించాల. ఎందుకంటే ఒకసారి చూసిన తర్వాత రెండోసారి చూడాలంటే బోర్ కొడుతుంది మీకు కూడా కదా. అందుకు మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టను. వీడియో మాత్రం పూర్తిగా చూడండి అంతే. నేను అట్లా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది అలాంటివి ఏం చేయను. ఓకేనా? ఈ వీడియో మీకు వర్తబుల్ నచ్చిందంటేనా ఒక లైక్ వేసుకోండి. లేదంటారా డిస్లైక్ వేసుకోండి, ఏమైపోతుంది. లైక్ అయినా డిస్లైక్ అయినా ఏదో ఒకటి చేయండి. ఏదో ఒకటి చూసినారులే అనే దాంట్లో ఉంటాను నేను. ఓకేనా? ఇదే అబ్బా, ఇదేముందబ్బా ఎయిర్పోర్ట్ రోడ్డు చెప్పి నాకు కూడా కొంచెము ఇబ్బందిగానే ఉంది. మీరేమనుకోదండి. అప్పుడప్పుడు అలాంటివి వస్తూ ఉంటాయి లైక్లు సబ్స్క్రైబర్లు. లైక్ చేసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక్కడ 2 రోడ్లుగా డివైడ్ అయిపోయింది, రైట్ కోటి లెఫ్ట్ కోటి. మనం రైట్ రోడ్లో వెళ్ళాలన్నమాట. లెఫ్ట్ రోడ్లో వెళ్ళామనుకో బెంగళూరు సిటీలోకి వెళ్ళిపోతాం. ఇంకా బెంగళూరు సిటీలోకి వెళ్ళామనుకో 6-7 గంటలు మాత్రం మర్చిపోవాలా. ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. మనం ఊరికి పోవాలంటే ఖచ్చితంగా ఒక రోజు అనుకోండి ఎట్లా తిరిగి వేస్ట్ అయిపోతుంది ట్రాఫిక్ వల్ల. అదేందో రైట్కి వచ్చేసామనుకో ట్రాఫిక్ లే ఏమీ లే. హైదరాబాద్ హైవే పట్టుకున్నామనుకో మనకు షార్ట్ కట్ ఉంది కదా, దేవనెల్లి మీద హెచ్ క్రాస్లోకి వచ్చేస్తాం. దాంట్లో సరౌండ్ వచ్చేస్తాం యాటికి ఇంటికి. మళ్ళీ యాటికి అంటే మీరు యాటికన్నా అనుకున్నారు, మీరు ఎక్కడ అనుకోద్దండి. మీరు డబుల్ మీనింగే అనుకోద్దండి. నేను ఏది మాట్లాడినా సింగిల్ మీనింగ్తోనే తీసుకోండి. ఓకేనా? ఇక్కడ ఫ్లైఓవర్లు బ్రిడ్జీలు మాత్రం బాగా కట్టారప్ప, బాగున్నాయి. ఎందుకంటే బాగా ఇంప్రూవ్ అయింది మొత్తానికి. మన ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఇంప్రూవ్ అవుతుందో ఏమో. మన వాళ్ళు దానికి దీనికి తెలుసుకోవడానికే సరిపోతుంది. మనకి ఎయిర్పోర్ట్ అన్నా వస్తుందో రాదో ఆంధ్రాకు.
ఒక మంచి ఎయిర్పోర్ట్ అన్న వచ్చేట్లు చూడండి అబ్బా ఆంధ్రాకు. మా సబ్స్క్రైబర్స్ కోసం చూపించాలి నేను వీడియో, ఎయిర్పోర్ట్ వీడియో ఎట్లుంది ఈ ఈ ఎయిర్పోర్టు మన ఆంధ్ర ఎయిర్పోర్ట్ కంపారిజన్ చేసుకొని చూపించాలా. ఓకేనా, మంచి వీడియో నా వీడియో కోసమైనా మంచి ఎయిర్పోర్ట్ ఒకటి కట్టండి. తర్వాత టోల్గేట్ ఏడ వచ్చినాక ములాజ్ ఏమిలే, ఎయిర్పోర్ట్లోకి పోయిస్తాం కదా, రోడ్డు టోల్గేట్ కట్టాల్సిందే ఖచ్చితంగా. ఎంత కట్టాలనుకుంటారా? 40 రూపాయలు. ఇంతకుముందు అంత ఆ టోల్గేట్లో 30 రూపాయలు, దీంట్లో 40 రూపాయలు. టోల్గేట్లకు 100 రూపాయలు అవుతుంది ఎయిర్పోర్ట్కి పోయి రావాలంటే. మా ఊరి నుంచి వచ్చేటప్పుడు ఒక టోల్గేట్ తగిలింది మీకు తెలుసు, ఇప్పుడు ఒక టోల్గేట్ తగిలింది నీకు తెలుసు, తర్వాత వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ అదే టోల్గేట్ తగులుతుంది కదా మన ఊరికి వెళ్ళేటప్పుడు. కాబట్టి 3 టోల్గేట్లు తగులుతాయి. ఇది మళ్ళీ ఇంకా చెప్పాను కదా హైదరాబాద్ హైవే అని. ఈ రోడ్డు చక్కగా పట్టుకున్నామనుకో కళ్ళు మూసుకొని వచ్చేస్తారు హైదరాబాద్కు. రోడ్డు ఎక్కడా బాధ ఇది, చక్కగా హైదరాబాద్ వరకు ఇదే రోడ్డే. ఏమంటే కళ్ళు మూసుకొని వస్తారంటే నేను కళ్ళు మూసుకొని వచ్చారన్న, నేనేందో కామెడీకి అలా ఫ్లోలో చెప్పా. కళ్ళు తెరుచుకొని జాగ్రత్తగా బండ్లు తోలండి. ఎందుకంటే కన్ను మూసి తెరిచే లోపల పవర్ స్టీరింగ్స్ బండ్లు ఏడపోతాయి కూడా తెలియదు. ఓకేనా, ఇక్కడ సిగ్నల్ ఉంది ముందర, ఈ సిగ్నల్ కోసం ఈ టెంపో ట్రావెలరు వాళ్ళు వీళ్ళు నిలబెట్టినారనమాట. మనం కూడా నిలబడాలి వాళ్ళే, లేకపోతే వాళ్ళ మీదకి పోలేం కదా మనము. నువ్వు ఎయిర్పోర్ట్కి ఎందుకు వెళ్ళావు, ఎందుకు ఇంటికి వెళ్తున్నావు అనేది ఏం చెప్పలేదు మాకు అనుకుంటాను. ఎమర్జెన్సీ మీద ఎయిర్పోర్ట్కు వేరే వాళ్ళు కోవిడ్ నుంచి వస్తూ ఉంటే వాళ్ళని పిలుచుకొని పోదామని వచ్చా ఎయిర్పోర్ట్కు. వాళ్ళని పిలుచుకోవడం జరిగింది, రావడము జరుగుతుంది అనమాట. ఎమర్జెన్సీ స్పీడ్గా పోతున్నా, అందుకనే మీకు పెద్ద క్లారిటీగా చెప్పలేకపోతున్నా ఎందుకు ఏమనేది. ఓకేనా, మీకు తెలిసిందే కదా ఆల్రెడీ మేము ఒకటి తీసుకున్న టొయోటో ఇథియోస్ అని, కాబట్టి వెళ్ళడం జరిగింది. ఈడ మనము మళ్ళీ రైట్కి తిరుగుతాం అనమాట. మన రోడ్డుకి వెళ్ళాలంటే రైట్కి తిరిగామంటేనా క్రాస్లో అదే హెచ్ క్రాస్లోకి వెళ్తాము. ఈడే రైట్కి తిరగాలని అయితే రూల్ ఏం లేదు, కానీ కొంచెం ముందరకు పోతే కూడా రైట్ తిరగచ్చు. కానీ అక్కడ కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళ స్ట్రైట్ వెళ్ళిపోయినారనుకో హైదరాబాద్ రోడ్డు పట్టుకొని మళ్ళీ మీరు రాలేరు. కాబట్టి మీకు షార్ట్కట్గా సింపుల్గా ఈడే చూపిస్తాను నేను. దేవనహల్లి రోడ్లో ఇది హైదరాబాద్ హైవేలో రైట్కు ఏమంటే ఊర్లో వెళ్ళాలా, ఊర్లో వెళ్తే మాత్రం తప్పేముంది, ఊర్లో వెళ్ళండి, రోడ్డు మిస్ కాకుండా వెళ్తారు అనే ఉద్దేశంతోనే ఇక్కడ చూపిస్తాను. 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అవుతుంది అనుకునే వాళ్ళు మాత్రము జాగ్రత్తగా ఉండండి. ఆ 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ కోసం చూసి ఎక్కువ స్పీడ్ తొక్కడం కానీ స్పీడ్గా పోవడం కానీ చేస్తే ఏమీ ప్రయోజనం లేదు. మన టైం బాగుంటే ఓకే, టైం బాగలేకపోతే అదేందో చెప్తానులా, మనకు ఎందుకులే వీడియోలు అవన్నీ ఇప్పుడు చెప్పకూడదు కానీ మర్చిపోతారు. కాబట్టి జాగ్రత్తగా బండి తోలేటప్పుడు మాత్రం ఖచ్చితంగా సీట్ బెల్ట్, బైక్ తోలేటప్పుడు హెల్మెట్లు ఖచ్చితంగా వాడండి. ఎందుకంటే మనం ఎంత కరెక్ట్గా వెళ్ళినా కూడా ఎదుటోడు కరెక్ట్గా వస్తాడని గ్యారంటీ అయితే లేదు. ఓకేనా, నాకు తెలిసినంత వరకు. కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. సరేలే, ఇంతసేపు చెప్పి నీ సోది వినలేకపోతున్నాం లేరంటారా? సరేలే, సోది వినలేకంటే పోతే పనిలే. కానీ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కు ఖచ్చితంగా షేర్ చేయండి, ఎందుకంటే మనకు వ్యూస్ పెరుగుతాయి. మీకు చెప్పాను కదా, ఈ వీడియో చూసిన వాళ్ళంతా మీరు ఏదో వీడియో చూసి బాగా షేర్లు వ్యూస్ వచ్చాయనుకో, ఆ ముందర కనపడే లైన్ ఉంది కదా అద్దం మీద లైన్, అదన్నా మార్చేద్దాము అని. ఎందుకంటే ఇంతకుముందు ఏం రాలేదా అంటే ఏమి రాలా, కానీ మీకు చూపించాలనే ఉద్దేశంతో కారే ఎత్తుకొని వెళ్ళిన ఎయిర్పోర్ట్కి. నేను మామూలుగా ఎవరైనా బైక్లో వెళ్తారు, కానీ నేను కారులోనే చేద్దామనుకుంటున్నా. ఓకేనా, నేను ఈ ఊర్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి ట్రాక్టర్ల మీద దాని మీద ఒకటేదో పెట్టుకున్నారు గడ్డల్లో, మన దాన్ని ఏమంటారు సాల్ట్ అంట, అదేందో రాక్ సాల్ట్ అంట. ఆ సాల్ట్ వల్ల ప్రయోజనం ఏమి, మంచి ఉపయోగం ఉందా చెడు ఉపయోగం ఉందా ఏమనేది తెలియదు నాకైతే. వాళ్ళంతా కన్నడలో రాసి బోర్డులు కట్టుకుంటే మనకేం తెలుస్తుంది, తెలుగులోనో ఆ ఇంగ్లీష్లోనో రాసింటే ఏదన్నా తెలుసు. మళ్ళీ అయినా ఉర్దూలో అరబీలో రాసింటే తెలుసుకుంటా అనుకుంటున్నారేమో. అట్లే మనకు ఓన్లీ ఇంగ్లీషు తెలుగు అయితే తెలుసుకుంటాము, మళ్ళీ వేరే భాషలు అయితే మనకు రావు. అదే కెమెరా కార్కైనా తగిలించుకోవచ్చు, బైక్కైనా తగిలించుకోవచ్చు, అంత ఏమిలే, దేనికైనా తగిలించుకోవచ్చు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మళ్ళీ ఇంకోసారి చెప్తానని మీరేమేమనుకోవద్దండి. ఎందుకంటే మీకు పనులు ఉంటాయి కదా, మర్చిపోతా అంటారు. కాబట్టి నేను అప్పుడప్పుడు మీకు గుర్తు చేస్తూ ఉండా. ఏం గుర్తు చేస్తాను అనుకుంటున్నారా? అదే నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగనే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి, ఎందుకంటే అప్పుడప్పుడు నేను వీడియోలు పెడతా మిమ్మల్ని విసిగిచ్చేదానికి.
ఆ వీడియో ఏం పెట్టినారని చూసేదానికన్నా, మీరు నన్ను తిట్టుకునేదానికన్నా ఆ వీడియో ఓపెన్ చేసి చూడాలి కదా, ఏముంది ఆ వీడియోలో పనికొచ్చేది పనికిరాంది అని. అందుకనే ఉద్దేశంతో పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఖచ్చితంగా కొట్టండి. ఓకేనా?